హాయ్ అండి అందరికీ. నేనైతే మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. అందులో సైకాలజీ 30 బిట్స్ అయితే చేస్తున్నాను. ఓకే అండి. చలనాత్మక రంగంలో అభివృద్ధి కనిపించే దశ బాల్య దశ. గత అనుభవాల సహాయంతో సహజ ప్రవృత్తిని మెరుగుపరుచుకునే సామర్థ్యమే ప్రజ్ఞ అని నిర్వహించినది వారు. మెక్డోగల్. నిర్ణీత కాల వ్యవధి ఉండని ప్రజ్ఞా పరీక్ష, శక్తి పరీక్షలు. వినయ్ కుమార్కి ఒక వ్యక్తిని వాస్తవంగా ఎప్పుడూ చూడకుండానే ఎప్పుడో ఎక్కడో చూసినట్లు అనిపించింది. అయినా అతను గురి అయిన భావన డెజావు. ఈ కింది వానిలో సరిగ్గా జతపరచబడని అంశం. లంబకృశకాయులు బలిష్టంగా ఉంటారు. వ్యక్తి తన కోపాన్ని గానీ కుంటనాన్ని గానీ తనకంటే తక్కువ స్థాయి వ్యక్తుల మీద గానీ వస్తువుల మీద గానీ చూపించడం విస్థాపనం. వ్యక్తి అచేతనంలో దాగి ఉన్న స్వగత అనుభవాలు బహిర్గతమయ్యే పద్ధతి, ప్రక్షేపక విధానాలు. క్రో మరియు క్రో ప్రకారం అభ్యసనం అనగా పైవన్యు అంటే విషయాన్ని, జ్ఞానాన్ని, ధోరణులను పెంచే ప్రక్రియ. అవరోధాలను అధిగమించే ప్రయత్నంలో మనం చూపే సర్దుబాటు చర్య. లక్ష్యాలు సాధించటానికి అభిరుచులను పెంచే అనుభవం ద్వారా ఏర్పడే ప్రవర్తన మార్పు. బోగార్డస్ ప్రతిపాదించిన వైఖరి మాపని, సోషల్ డిస్టెన్స్ స్కేలు. పావ్లోవ్ ప్రయోగంలో విలుప్తీకరణం జరగకుండా చూడాలంటే కుక్కకు అప్పుడప్పుడు ఆహారం ఇస్తూ ఉండాలి. ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నప్పుడు తలుపు దగ్గర ఏ అలికిడి విన్నా ఆ వ్యక్తే వస్తున్నాడని భావించడం మానసిక విన్యాసం. ప్రజాస్వామ్య దేశాలలో బోధన విద్యార్థి కేంద్రీకృతం. సాంఘిక అభ్యసనాన్ని పేర్కొన్నవారు ఆల్బర్ట్ బండూరా. ప్రతిభావంతుల ప్రజ్ఞాలబ్ధి 140 కంటే ఎక్కువ. బుద్ధిమాంద్యుల విద్యా ప్రణాళికలోని విద్యా విషయక సూత్రాలేవి? పైవన్యు. గుర్తుంచుకోవడం, బహుమతులు, ప్రయోగాత్మకం, జ్ఞాపక శక్తి పెంపు, అభ్యసన శక్తి. ఒక వ్యక్తి సాధారణ విజువల్ ఆక్యుటీ ఎంత? 20 నుండి 200. 20/200. మన భాషా ప్రాతిపదికలను రూపుదిద్దుకునే దశ శైశవ దశ. మన భాషా ప్రాతిపదికలనే రూపుదిద్దుకునే దశ శైశవ దశ. ప్రాజెక్టు పద్ధతిని విద్యారంగంలో ప్రవేశపెట్టాలని మొదటగా సూచించినవారు జాన్ డ్యూయి. సత్య అన్వేషణలో శాస్త్రజ్ఞులు అనుసరించే పద్ధతి శాస్త్రీయ పద్ధతి. ఏ పరిశీలనలో పరిశీలింపబడే వారికి తాము పరిశీలింపబడుతున్నామని తెలియదు. సహజ పరిశీలన. విద్యార్థులకు బహుళ పాఠ్యపుస్తకాలను సూచించిన కమిటీ NCF 2005. యూనిట్ పద్ధతిలో చివరి సోపానం వల్లెవేయడం. ప్రజ్ఞావంతులైన విద్యార్థులకు విసుగు కలిగించే పద్ధతి ఏకకేంద్ర పద్ధతి. బోధన దశలో చివరి మెట్టు మూల్యాంకనం. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుడు ప్రవర్తించే తీరు శ్రద్ధ వహించాలి. మానసిక ఆరోగ్యం ఉన్న వ్యక్తి లక్షణం పైవన్యు. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండటం, ఆలోచనల్లో నిర్ణయాలు తీసుకోవడం, పరిపక్వత చూపించడం, సాంఘిక సర్దుబాటు, పరిపక్వత ఉండడం. సర్దుబాటు సమస్యలతో బాధపడే విద్యార్థులకు ఎటువంటి మార్గదర్శకత్వం అవసరం? వ్యక్తిగత మార్గదర్శకత్వం. DED సెట్ ఎంట్రన్స్ పరీక్ష.
లోప నిర్ధారణ మూల్యాంకనం. వికర్షణీయాలు ఉండే ప్రశ్నలు, బహుళైచ్ఛిక ప్రశ్నలు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలలో 1వ తరగతిలో విద్యార్థులకు ఉండవలసిన రిజర్వేషన్ శాతం 25%.